Hello guys, welcome to one more video of survival series at PG. చెప్పు పెట్టు ఏమంటావు? చాలా ఆకలితో తిందాం కిందకి వచ్చాను. కానీ చూస్తే ఇక్కడ పెసలు కర్రీ చేశారు విచ్ ఇస్ ఐ హేట్ ద మోస్ట్. సో వి ఆర్ మేకింగ్ కొంచెం మెస్సీగా ఉంది, డోంట్ మైండ్. ఎందుకంటే వి ఆర్ సో టైర్డ్. ఎగ్ వేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లేమ్ ఎందుకు ఆఫ్ చేసావు? నడుస్తుంది. చిల్లీస్. సో పీజీలో ఫుడ్ ఘోరంగా ఉంది, కనీసం తినేలాగా కూడా లేదు. నాకేమో ఓపిక లేదు, అడ్జస్ట్ అయిపోతానని చెప్పాను. బట్ ఈ మేడం ఏమో నో లెట్స్ కుక్ అని వెళ్ళి ఎగ్స్ తెచ్చింది. అండ్ ఎగ్ ఫ్రై, ఎగ్ పుల్టా, ఎగ్ బూజీ ఇలాంటివి చేస్తున్నాం. మూతి మీద పడింది చట్పటా చిల్లీ ఫ్రమ్ దెప్టో. ఫస్ట్ ఏం వేసింది? ఆయిల్ వేసింది, తర్వాత మెంతికూర వేసింది, తర్వాత చిల్లీస్ వేసింది, తర్వాత ఆనియన్స్ వేస్తుంది. కరివేపాకు మాత్రం మర్చిపోయింది. అక్కడ కరివేపాకు ఆనియన్స్ గోల్డ్కి వేయాలి. గోలాలంట గాయస్, తెలంగాణలో గోలాలంట, మేమైతే ఏగాలి అంటాం. సో మా వాళ్ళు నా మాట వినండి, దాని వాళ్ళు దాని మాట వినండి. బై ద వే ఐఎమ్ సో టయర్డ్ గైస్. ఎందుకు చెప్పండి, రేపు వెళ్ళాలి మళ్ళీ ఆఫ్టర్ 3 long days ఆఫ్ గ్యాప్. ఫోన్ చూసి చూసి మా మేడంకి అది నా బాధ. రేపు వెళ్ళాలి కదా, శాలరీ వస్తుందని ఒక్క మోటివేషన్ తప్ప ఏం లేదు గైస్ వెళ్ళి జాబ్ చేయడానికి. మార్నింగే డిమోటివేట్ అయ్యా, అరే రేపటి నుంచి మళ్ళీ వెళ్ళాలిరా అని. మళ్ళా తుటిలో వచ్చిన మోటివేషన్ ఏంటంటే ఆ చిన్న గ్యాప్లో ఇంకో 6 మారితే శాలరీ వస్తుంది. అందుకనే నాకు అది కూడా లేదు. ఎందుకు నాకు 7th వస్తుంది కదా. 7th వస్తుంది, నాకు 3rd వస్తుంది. చిన్న కట్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఐఎస్ ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి. ఏమో వండే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇవాళ ఆడియన్స్ మాత్రమే. అండ్ గైస్ ఇలా పీజీలో ఉండే వాళ్ళంతా మీరు సపరేట్గా ఆయిల్ డబ్బాలు, ఆ డబ్బాలు, ఈ డబ్బాలు, ఫ్యాన్సీ డబ్బాలు కొనక్కర్లేదు. చూడండి ఎంత బాగా యూటిలైజ్. సో స్విష్లో ఏం థిక్ షేక్, ఓరియో థిక్ షేక్ ఆర్డర్ పెట్టిందంట 50% ఆఫ్ ఉందని. డబ్బాని ఎందుకు పడేయడం, మనం ఆయిల్కి వాడేయచ్చు కదా, బికాజ్ ఇట్ హ్యాస్ ఎ నైస్ డిస్పెన్సర్. సో ఇలా వాడేయండి మీరు కూడా, పనికొస్తుంది. అండ్ నౌ యాడింగ్ సమ్ జింజర్ గార్లిక్ పేస్ట్, హోమ్ మేడ్. ఇలా తెచ్చుకోవాలి ఇంటి దగ్గర నుంచి. ఇలా తెచ్చుకుని మీ పీజీలో ఉండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బై ద వే మధ్యలో ఎవరైనా దొబ్బిస్తే మాకు సంబంధం లేదు, మేమైతే జాగ్రత్తగానే పెట్టుకుని. ప్రస్తుతానికి మా దగ్గర అయితే ఎవరు దొబ్బట్లేదు. ఏమైనా సజెషన్స్ ఇవ్వండి, ఎవరైనా రియల్గా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటే నా వీడియోని. నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, నెక్స్ట్ టైం వేయాలి. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఇది కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో దాచుకున్న కరివేపాకు. ఫ్రిడ్జ్ హ్యాస్ బికమ్ అవర్ మినీ కిచెన్. మన అలానే 10 రూపీస్ కోసం కొత్తిమీర ఆర్డర్ పెడితే అది ఊరంతా కట్టించాడు. ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ వేస్తుంది, కొంచెమే వేసుకోవాలి, ఇంకొంచెం వేసుకోవాలి. అలాగే మీకు సరిపోయేదాకా వేసుకోండి. ఓకే, ఇగ్నోర్ ద వేస్ట్ క్లాత్ ఇన్ ద కార్నర్ గైస్. మా పీజీ హోల్డ్ చేశారు, నేను గమనించలేదు. మాట్లాడించి వచ్చింది, వెళ్ళొచ్చే లోపల ఇది కారం వేసేస్తుంది. సో వంట చేసే వాళ్ళు అలా ఫోకస్డ్ ఉండాలి, కెమెరా కోసం ఆగకుండా. కుకింగ్ చేయాలి. నెక్స్ట్ ఏం వేయాలి? ఇంకొంచెం సాల్ట్ వేయాలి. ఇలా మీకు సరిపోయేదాకా ఉప్పు, కారం, మసాలా వేసుకుంటూనే ఉండండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్. 1 egg, 2 eggs, Oh,
3 eggs కూడా. చాలా మస్తు. సో మేము ఉన్నది 2 కానీ 3 చేస్తున్నామంటే మీరు కూడా మాలాగా అప్పటికప్పుడు ఆకలి పుట్టే మనుషులు అయితే ఒకటి ఎక్స్ట్రా వేసుకోండి. సో మంచి వైబ్ ఉంటుంది తర్వాత చిల్లీ పౌడర్ వేసి ఇలా వేయండి. 15 మినిట్స్లో చేసేసుకోగలిగిన రెసిపీ. సో ఇక్కడ టిప్ ఏంటంటే మీకు ఎగ్ పీస్గా కావాలంటే ఇప్పుడు మిక్స్ చేయొద్దు. మీకు ఎగ్ మొత్తం చిన్నగా కావాలంటే కచ్చ మిక్స్ చేసేసుకోవచ్చు. కైమా కొట్టేయచ్చు కదా. దాన్ని ఇప్పుడేమో మసాలా వేస్తుంది, ఏదో హోమ్ మేడ్ మసాలా. ధనియా పౌడర్. ఆమ్లెట్ అయ్యేలా ఉంది నాకు తెలిసి. మిక్స్ చేయాలనుకుంటా. ఏం కాదంట. అయిపోయాక చూద్దాం. ఇంకా కొత్తిమీర ఒకటే పెండింగ్ ఉంది. గుర్తుంటే వీడియో తీస్తా, లేకపోతే ఫైనల్గా చూపిస్తా.